వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో అక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఉక్కపోతకు తోడు మండుటెండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు అడుగుపెట్టాలంటే భయపడిపోతున్నారు. ఇటు మూగజీవాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోళ్లు వేడి తట్టుకోలేక చనిపోతున్నాయి. బరువు సైతం పెరగడం లేదు. దాంతో కోళ్లను కాపాడుకోవడం కోసం తంటాలు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచి కొడుతున్న ఎండలతో కోళ్ల ఫారం కోళ్ళకి ప్రాణ సంకటంగా మారింది. విపరీతమైన ఎండలు కొడుతున్న నేపథ్యంలో కోళ్లు తట్టుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు బాయిలర్ కావచ్చు, అదేవిధంగా దేశవాళీ కోళ్లకు చనిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది ఆదిలాబాద్ చెందిన వాళ్ళు ఇక్కడ కోళ్ల ఫారంకి వచ్చినారు. ఏం జరుగుతుంది అసలు? కోళ్ళు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ये गर्म होता धूप की वजह से, इसलिए लेके जा रहे पानी मार के। थोड़ा पानी मार के लेके गए तो ठंडा रहता, అంటే లేకపోతే చనిపోతుందా ఇక్కడ నుంచి తీసుకుపోయేసరికి? मर गए तो फेंक देते, लॉस हो जाता। ठीक है, तो वैसे धूप में लेके तो पूरे मर जाते करके पानी मार के ठंडा करके लेके जाते। ఎంత కిలో ఉంటుంది ఇది 400 ఇక్కడనా? ఇక్కడ రేట్ తక్కువ ఉన్నాయి. రెండు నీళ్ళు వస్తూనే ఉంటాయా లేకుంటే कंपलसरी నీళ్ళు पानी डालना जरूरी है। अगर पानी डाले तो मर जाते हो। गरम गरम रहता है, धूप से गर्म हो जाता ना। మన దగ్గర ఎండలు ఫుల్ ఉన్నాయి. हाँ, ठंडा धूप ज़्यादा है ना, धूप ज़्यादा रहने से क्या है, गर्म हो जाता है, गर्म होकर मर जाता। पानी डाले तो थोड़ा ठंडा रहता था। ఇప్పుడు ఇది ఏమంటారు దేశవాళీ కోళ్ళనా? गौरानी గోరాని. ఇప్పుడు మళ్ళీ బాయిలర్ అవి అయితే ఇంకా ఘోరం ఉంటాయి. బాయిలర్ ఇంకా గరం ఉంటుంది. ఏం జరుగుతుంది అసలు? మీరు ఈ కోళ్ళ ఫార్మ్ సంబంధించి ఎండలు కొడుతున్నాయి కదా, ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కోళ్ళు చనిపోతున్నాయి? కోళ్ళు చనిపోతున్నాయి సార్. డైలీ 2, 3, 4 గట్ల చనిపోతున్నాయి వేడికి. మరి ఏం చేస్తారు? ఏం చేసుడు, నవజాలు లేసుడు ఉన్నది, చూసుడు ఉన్నది అంతే. కానీ అయినా ఫుల్ ఎండ ఉన్నది. ఎండ బాగుంది సార్. ఎండ బాగుంది కాబట్టి కొంచెం చనిపోతుంది. బయట ఇంకా బాయిలర్ లాంటివి అయితే ఇంకా ఘోరం ఉంటుంది. ఇంకా ఘోరం అంటే బాగా ఘోరం ఉంటుంది. అవి ఇంకెక్క చనిపోతాయి. కొన్ని ఫారంలు మొత్తం బంద్ చేసినట్టున్నారు కదా. కొన్ని మంది ఉన్నాయి. ఇప్పుడు పక్క 2 మంది ఉన్నాయి, మా ఉంది మంది ఉన్నది. ఎందుకు ఎండలకి? ఎండల కొరకు వేయలేదు మేము. ఇది లాస్ట్ వేసినాం మేము. 3 మంత్ అయిపోయింది. ఇక లాస్ట్ బ్యాచ్, ఇది లాస్ట్ ఉన్నాయని తీసేస్తాం. బ్యాచ్ ఎట్లా? ఒక బ్యాచ్లో ఎన్ని ఉంటాయి? ఒక బ్యాచ్లో 4500 వేస్తాం. పెరుగుతున్నాయా ఎండకి? అవి కూడా వెయిట్ కూడా రాకులేదు సార్ అన్న. వెయిట్ కూడా బాగా లాస్ అవుతుంది ఎండ కొరకు. వాళ్ళకి ఏమి జొన్న అది పెడతారా? మక్కపిండి దానా. ఎన్ని రోజులలో ఒక బ్యాచ్ వస్తుంది? మాకు 3 మంత్ పడుతుంది ఒక బ్యాచ్. లాభం లేకుండా? లాభాలు ఏం లేకుండా? లాభం ఇక తక్కువ, అంత బెనిఫిట్ అంతేం లేదు. మినిమం ఉన్నది. ఇక బ్యాంక్ వెళ్ళిపోతుంది మాకు. బ్యాంకులోని EMI వెళ్ళిపోతున్నాయి అంతేగాని ఎండల్లో ఒకటే సమస్య. బాగా చనిపోకటే ఎక్కువ ఉంది. లేకుంటే చనిపోయి సర్వసాధారణంగా ఈ నాటుకోళ్ళు చనిపోవు. ఎండ బాగా ఉంది కాదు, విపరీతంగా చనిపోతుంది. మొత్తానికైతే అటు బాయిలర్ చనిపోవడం, అదేవిధంగా నాటుకోళ్ళే చనిపోతున్నాయి. ఇక బాయిలర్ కోళ్ళు అయితే ఎక్కువగా చనిపోతాయి. తమకు లాభం ఏం లేదు, నష్టాలు చవి చూస్తున్నట్టుగానైతే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. దీంతోపాటు వ్యాపారులు మాత్రం ఎక్కువ ధరలు పెంచి విక్రయిస్తున్నారు. అది వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. ఎండ కారణంగానే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నట్టు వీళ్ళంతా చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్ జిల్లా.